ఉమ్. ప్రేమ అనేది ఏంటిది? అంటే ప్రేమలు ఉన్నాయా లేవా? అంటే పేరెంట్స్తో ఒక ప్రేమ అంటారు, వైఫ్తో ఒక ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో అన్సాల్వ్డ్ మిస్టరీస్లో ప్రేమ అనే భావన కూడా ఒకటి. అయితే దీన్ని తేలిగ్గా అర్థం చేసుకునే ఒక పద్ధతి ఉంది. ప్రపంచపరంగా ప్రేమ వేరు, ప్రకృతిపరంగా ప్రేమ వేరు. ఇది నా డెఫినేషన్. ప్రపంచపరంగా ప్రేమ అనేది ఇద్దరి మధ్యన ఎస్టాబ్లిష్ అయ్యేది, అంటే ద్వంద్వానికి ప్రతీక అన్నట్టు. ప్రకృతి పరంగా ప్రేమ అనేది అద్వైతం. ప్రపంచపరంగా ప్రేమ అంటే టార్చ్ లైట్ లాంటిది. అంటే నువ్వు మానవజాతి మొత్తంలో టార్చ్ చేసి ఒక్కరి మీద టార్చ్ లైట్ వేసావు, దాన్ని మనం లవ్ అంటున్నాం సినిమాలో. నేను ఒక్కదాన్ని ప్రేమిస్తున్నా, బయట కూడా ఎంత అంటున్నాం కదా. అదే ప్రపంచం అంటే. ఓకే. ప్రకృతి పరంగా దీపం దానికి సంకేతం అన్నట్టు. అంటే అన్నిటి మీద పడ్డది కాంతి, స్పెషల్గా దేని మీద పడలేదు. మరి దీన్ని వ్యాప్తి, దీని ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది అనేది కనుక చూస్తే, ప్రపంచం పరంగా ప్రేమ అనేది ఎక్స్పెక్టేషన్కి పర్యాయవాచి. మనకి ఇప్పుడు స్కాములు జరిగినప్పుడు క్విడ్ ప్రోకో అనే పదం వాడతారు. అంటే నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది ఇయ్యి. నేను నీకోసం ఇది చేస్తాను, నువ్వు నా కోసం ఇది చెయ్యి. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ లవ్. దిస్ ఈజ్ నాట్ లవ్, దిస్ ఈజ్ బిజినెస్. కానీ ప్రపంచంలో తప్పదు. కానీ ప్రకృతి పరంగా అనేది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ప్రేమ అనేది నీ స్వభావాన్ని గుర్తించే ఒక ఆల్కెమీ. సో ప్రేమకు సంబంధించిన నిర్వచనం ప్రకృతిలో ఒకవేళ నువ్వు పొందితే అది నువ్వు జీవించాలి తప్ప వేరే వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకోవద్దు. ప్రకృతి ఆకలి ప్రకృతికి సంబంధించింది. నువ్వు తిన్నావు, కడుపు నిండింది, ఇక దీన్ని ఎప్పుడైనా చర్చిస్తావా? ప్రేమ కూడా అంతే, చర్చించకూడదు. నిద్రపోయావు, సరిపోయింది, ఎవరికైనా ఫోన్ చేసి చెప్తావా నేను చాలా నిద్రపోయాను, రాత్రి అటు దొరలేను ఇటు దొరలేను, చాలా బాగుంది చెప్పవు కదా. పూర్తి ఇండివిజువల్ అన్నట్టు. అయితే దీని స్వభావం ఎట్లుంటుంది అనే దానికి ఒక అనాలజీ అది చెప్పి ముగిస్తా. ఒక ఫ్లవర్ ఇట్లా విరబూసింది ఇక్కడ, అదే ఫ్లవర్ ఇంకొక చోట విరబూసింది రాష్ట్రపతి భవన్లో, అలాంటి ఫ్లవర్ ఇంకో చోట విరబూసింది శ్మశానంలో. ప్రాంతాలు ఏవైనప్పటికీ వాటి ఇంపాక్ట్ లేకుండా అది విరబూస్తుంది. అంటే ప్రదేశాల ప్రభావం లేదు, అది దాని క్వాలిటీ. రెండవది, చుట్టుపక్కల ఎవరున్నా లేకున్నా దాని సువాసన వెదజల్లుతుంది. దీనికే మనం ఆధ్యాత్మిక పరంగా పెట్టిన ఒకానొక పేరు అన్కండిషనల్. అంటే నేను నా సువాసనని అన్కండిషనల్గా వెదజల్లుతున్నా, ఎవరి కోసమో కాదు, సువాసన వెదజల్లే లక్షణం నాకుంది కాబట్టి. అట్లా ప్రపంచంలో కండిషనల్. పార్టీకి వెళ్తే సెంటు కొట్టుకుంటావు, అంటే ఆ రోజుకు సువాసన వచ్చే పువ్వులాగా మారుతున్నావు, ఇంట్లో కంపు కొడుతూ ఉంటావు. అట్లా కాకుండా ప్రకృతి పరంగా నువ్వెప్పుడు నీ స్మెల్ని విరబూస్తావు, దాన్ని బయటికి పంపిస్తావు. అయితే దానికి దగ్గరగా ఎవరన్నా వచ్చారనుకో దాన్ని అనుభూతి చెందవచ్చు, దానికి దూరంగా ఉన్నవాడు అనుభూతి చెందకపోవచ్చు. ఇంకా దగ్గరకు వచ్చినవాడు దాంట్లో తన్మయత్వం పొందవచ్చు. అట్లా ఒక గురువు లేదా ఒక మనిషి తన ప్రేమని ఆవిర్భవించినప్పుడు తన లోపటి నుంచి అన్కండిషనల్గా, దగ్గరున్నవాడు అనుభూతి చెందుతాడు, కొంచెం దూరం ఉన్నవాడు ఉన్నట్టు తెలుస్తుంది, ఇంకా దూరం ఉన్నవాడు. కానీ వ్యక్తులను బట్టి తను ప్రేమించడం లేదు. అన్కండిషనల్ అంటే అదే. సో అందరి పట్ల సమానంగా ఉంది. సో అందరి పట్ల సమానంగా ఉందనుకో వివాహ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. సో ఎందుకు యోగులు వీటికి దూరంగా ఉన్నారు అంటే, వెన్ దే హ్యావ్ రియలైజ్ దట్ లవ్ ఈజ్ అన్కండిషనల్, ఒక్కరినే ప్రేమించే తత్వం వెళ్ళిపోయింది, సహజంగా వెళ్ళిపోయింది అది. ఏ యోగి జీవితంలో అయినా కుటుంబ సభ్యులు ఉంటారా? ఉండరు. ఎవరెవరో వాళ్ళని కేర్ తీసుకునేవాళ్ళు. ఎందుకు? అన్కండిషనాలిటీ వచ్చింది. ఇక్కడ ఒక మిరాకిల్ జరుగుతుంది. ఇప్పుడు నీవు ప్రేమను అనుభూతి చెందినవు అన్కండిషనల్గా. ఇక్కడున్న రోడ్డు మీద ఉన్న, అమెరికాలో ఉన్న, శ్మశానంలో ఉన్న, యు ఆర్ లవ్ అండ్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ లవ్. యు ఆర్ నాట్ లవింగ్ సంబడి, అది కాదు, యు ఆర్ లవ్. నువ్వే సుగంధం, పువ్వే సుగంధం. ఇప్పుడు అట్లాగే ఉన్న వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాడనుకో, రెండు సుగంధాల కలయిక జరుగుతుంది అన్నట్టు. దట్ ఈస్ రియల్ లవ్ అఫైర్. దాన్నే మనం సోల్మేట్ అంటున్నాం. ఎక్కువ శాతం ప్రపంచంలో ఉన్నవి శారీరక సంబంధాలు.
అత్యంత అరుదుగా మానసిక సంబంధాలు, చాలా అరుదుగా ఆత్మ సంబంధాలు. శారీరక సంబంధాలంటే నీ బాడీ బాగుంది పెళ్లి చేసుకున్నా, నా బాడీ బాగుంది నువ్వు పెళ్లి చేసుకున్నావు, బాడీ వీక్ అవుతున్న కొద్దీ ఆసక్తి వీకింది. దిస్ ఈజ్ వాట్ మ్యారేజ్ ఈస్. మానసిక సంబంధాలు అంటే ఏంది? నీ బాడీతో సంబంధం లేదు, నీ యొక్క ఆర్ట్ని ఇష్టపడ్డా, నీలో ఉన్న క్వాలిటీని ఇష్టపడ్డా, నీ మాట్లాడే తత్వాన్ని ఇష్టపడ్డా, నీ పోయిటరీని ఇష్టపడ్డా. సో పోయిటరీ సజీవంగా ఎప్పటికి ఉంటుంది, బాడీ ముసలిగైనా కూడా. తద్వారా లవ్ ఎప్పటికి ఉంది. కారణం ఉంది, బట్ మానసిక క్షేత్రంలో ఉంది కాబట్టి అది ఎప్పటికి సజీవంగా ఉంటుంది. మూడవది ఆత్మ సంబంధం. అంటే బాడీని సంబంధం లేదు, మైండ్కి సంబంధం లేదు. నువ్వు జస్ట్ ప్రేమలో ఉన్నావు, ప్రేమని స్వభావం. అట్లాగే మరొక వ్యక్తి ప్రేమలో ఉంది, ప్రేమ తన స్వభావం. ఇద్దరు కలిసినప్పుడు 2 సెంట్స్ కొట్టుకున్న ఒక అమ్మాయి అబ్బాయి పక్కకు వస్తే ఇద్దరు స్మెల్ ఇద్దరు పీల్చుకుంటారు. పీల్చుకోవాలని తను అనుకోలే, పీల్చుకోబడ్డది. పీల్చుకోవాలని ఇతను అనుకోలే, ఆమె పీల్చుకుంది. ఇది భాషకు అతీతమైంది అన్నట్టు. ఇది ఎవరికి కూడా అర్థం చేసుకోవాల్సిందే. అంత దెబ్బతిన్నదా? నీ జీవన విధానంలో ఏదో ప్రాబ్లం ఉందని, నీ కడుపు అప్సెట్ అయిందా? ఏదో ప్రాబ్లం వచ్చిందని. నువ్వు తిన్న తిండి మంచిదా కాదా ఎట్ట తెలుస్తుంది? నీ బాడీ చెప్తుందా లేదా? అట్లా నీవు మంచిగా జీవిస్తున్నావా లేదా అనేది నీ మైండ్ చెప్తుంది. వేరే ఆధారం ఏం లేదు, నువ్వే ఆధారం. ప్రత్యక్షం కిం ప్రమాణం. నీవే నీ జీవితానికి చుక్కాని. వేరే వాడి ఇంటర్ఫీరెన్స్ అక్కర్లేదు నువ్వు బాగున్నావా లేదా చెప్పడానికి. ఇది కనుక నిజంగా మన లైఫ్లోకి దిగితే చాలా పరివర్తన వస్తుంది. ఎగ్జాంపుల్, నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు. అదే పెయింటింగ్ కండిషనల్గానే వేయచ్చు, అన్కండిషనల్గా వేయచ్చు. కండిషనల్గా వేసావా ఇరుక్కపోతున్నావు. సేమ్ పెయింటింగ్, క్వాలిటీలో మార్పు లేదు, జస్ట్ నీ థాట్ ప్రాసెస్ కండిషన్. ఇది నేను పెయింటింగ్ వేస్తున్నా అమ్ముకోవడానికి, ఈ పెయింటింగ్ వేస్తున్నా నేను ఫేమస్ అవ్వడానికి కండిషన్ పెట్టావు. అలా అమ్ముడైందా ఆనందపడతావు, అమ్ముడు కాలేదా బాధపడతావు. సో నీ కండిషన్ వల్ల ఆనందం బాధ రెండు వస్తున్నాయి. ఇది రెండు రాంగే. అట్ట కాకుండా అన్కండిషనల్ యు ఆర్ పెయింటింగ్ లైక్ విన్సెంట్ వ్యాంగో. అమ్ముడైతే ఏంది, అమ్ముడు కాకపోతే ఏంది, అడుక్కు తింటే ఏమి, శ్మశానంలో ఉంటే ఏమి, చచ్చిపోతే ఏమి, నాకు వేయాలనిపిస్తుంది వేస్తున్నా. గులాబీ విరబూయాలని అనుకుంది విరబూసింది, సూర్యుడు రావాలనుకున్నట్టు వచ్చేసాడు. నేను ఎక్స్పెక్ట్ చేసి చేస్తా పెయింటింగ్, మనీ రావాలని, రాలేదు, అయినా లైట్ తీసుకుంటా, అప్పుడు అది నో ప్రాబ్లం. దట్ ఈస్ అది యుక్తి కిందికి వస్తుంది, స్ట్రాటజీ. యు ఆర్ ప్లేయింగ్ ఎ గేమ్. ఇది జీవితకాలం జరిగితే ఒప్పుకోగలవా? అది కూడా చెప్పు. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 4వ సంవత్సరం బ్రేక్ అవుతుంది థాట్. అంటే ఎక్కడో చోట నీకు దెబ్బ పడుతుంది. అన్కండిషనల్లోనే లైఫ్ ఉంది. తోట వైకుంఠం అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. అన్కండిషనల్గా పెయింటింగ్స్ వేస్తూ పోయాడు. పెయింటింగ్స్ దాచుకోవడానికి ఇల్లు లేదు. వర్షం పడితే కురిస్తే తను వర్షంలో నానినా కూడా పెయింటింగ్స్ని డబ్బాల్లో కవర్లో చుట్టి పెట్టుకున్నాడు. సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకు వేస్తావురా బాబు పెయింటింగ్ అన్నారు. అన్కండిషనల్గా ఎక్స్ప్రెస్ చేయాలని చేస్తున్నాడు. తనకు 60 ఏళ్ళు వచ్చాయి. హఠాత్తుగా పెయింటింగ్ కీర్తిగంధం అందుకుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ స్టార్ హోటల్కి పోయినా తన పెయింటింగ్ అనిపిస్తుంది నీకు. పెయింటింగ్లో ఏం మార్పు లేదు, తన అన్కండిషనాలిటీ వల్ల అట్లా వచ్చింది. ఎందుకు? నీ యొక్క మూల వస్తువు అంటే నీ ఆనందాన్ని, సంతృప్తిని, ప్రశాంతతని తాకట్టు పెట్టలే వాటికి. దట్ ఈస్ లవ్. తాకట్టు పెట్టావా? దట్ ఈస్ నాట్ లవ్, దట్ ఇస్ బిజినెస్, దట్ ఇస్ స్ట్రాటజీ, షడ్యంత్ర, కుట్ర. నీ లైఫ్తో నువ్వే కుట్ర చేస్తున్నావు. సెలబ్రిటీస్, ఎదిగే సెలబ్రిటీస్ అందరూ తాకట్టు పెడతారు. సక్సెస్ అయితే ఆనందపడతారు, సినిమాలు రాకపోతే బాధపడతారు. అట్లా కాకుండా నిజమైన యాక్టర్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు యాక్టింగ్ చేస్తూ పోయారు. ప్రపంచం అంతా వాళ్ళని ఫేమస్ ఉన్నా కూడా వాళ్ళ గ్రౌండ్ వాళ్ళు మర్చిపోలేరు. అలా జరిగింది. సో ఇక్కడే అన్నీ ఉన్నాయి. అనుకుంటే ఈ క్షణం నువ్వు ఎన్లైటెండ్గానే ఉండొచ్చు, లేదా అనుకుంటే ఈ క్షణం నువ్వు క్రిపుల్డ్గా ఇరుక్కుపోయి సఫర్ అవుతూ ఉండొచ్చు. ఇదే టాక్ అందరూ వినాలి అనుకుంటే కండిషనల్ అవుతుంది. అన్కండిషనల్ అంటే జస్ట్ నాకు చెప్పాలనిపించి చెప్తున్నా, నువ్వు రికార్డ్ చేయాలనిపించి చేస్తున్నావు, అప్లోడ్ చేయాలనిపించి చేసినా, చూస్తే ఏమిటి చూడకపోతే ఏమిటి. నీ ప్రశాంతతకి భంగం కలిగించే పని కాదు ఇది. నా ప్రశాంతతని నా వరకు తాకట్టు పెట్టలేదు నేను. దట్ ఈజ్ లవ్.